నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు బేస్మెంట్ బిల్లు 1 లక్ష రూపాయలు మంజూరైనందుకు లబ్ధిదారులు ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇల్లు మొదలు పెట్టే రోజుల్లో డబ్బులు రావని చెప్పినా వారికి ఇదే జవాబుగా ఆమె చెప్పుకొచ్చింది. నమస్కారం అందరికీ. ఇది మల్కాపూర్ గ్రామం, ఎల్లారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. మా గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి ఇల్లు లేవు. ఇప్పుడు మళ్ళా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మదన్ మోహన్ గారి చొరవతో మల్కాపూర్ గ్రామంలో ఇవాళ మళ్ళా కూడా ఇండ్ల సందడి మొదలైంది. ఇప్పుడు వీళ్ళు పుట్ల శివరాణి గారు 13 సంవత్సరాల నుంచి పురిగుడిసలో ఉంటారు. వీళ్ళు ఇవాళ వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేశారు. ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు మీకు పైసలు రావు, ఏం రావు, మీరు కట్టకండి, ఎందుకు కట్టుతుంది అపోహ వాళ్ళకు గుర్తు చేసినా కానీ వీళ్ళు ఎంతో ధైర్యం చేసి ఇల్లు కట్టిండ్రు. ఇవాళ వాళ్ళకు 1 లక్ష రూపాయలు అకౌంట్లో పడేసరికి వాళ్ళు మాకు కుదురు లేవని ఫోన్ చేసిరు, మాకు పైసలు పడ్డాయని చెప్పి. అందుకనే ఈ కాంగ్రెస్ గ్రామ కమిటీ అందరం వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి తెలుసుకోవడం జరిగింది. అందుకే మీ అందరూ చెప్తున్నాం, అపోహలు, ప్రతిపక్ష నాయకుల అపోహలు నమ్మకండి దయచేసి. అందరికి కూడా డబ్బులు వస్తాయి. పేదవాడి అభివృద్ధి కోసమే ఇదంతా పాకులాట. బాబే పెడతారు ప్రతిపక్ష నాయకులు. నేను ఇలా అడుగుతున్నా బీఆర్ఎస్ వాళ్ళకి, శివనగర్ నుంచి వరకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించారు, ఒకరికి కూడా 1 రూపాయి రాలేదు. ఇదే మల్కాపూర్ గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఇళ్ళు శాంక్షన్ చేసింది, 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఇలా మా ప్రభుత్వం, మా మదన్ మోహన్ గారి చొరవతో ఇవాళ 1 లక్ష రూపాయలు శివరాణి గారి అకౌంట్లో పడ్డాయి. బిస్మెంట్ అమౌంట్ పడ్డాయి. ఇలా మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. అదే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఈ పక్క ఇల్లాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక పక్క ఇల్లాలి, దానికి 1 రూపాయి కూడా రాలేదు, రూపాయి బిట్టు రాలేదు. వాళ్ళు పాపం కైకిలు చేసుకొని కూలి చేసుకొని ఇలా హైదరాబాద్ వలస వెళ్ళిపోయారు. ఒక ముసలామ ఇంటికాడ నుంచి 2 పిల్లలు, భార్యాభర్తలు పట్నం పోయి బతుకురియాల కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల. 1 రూపాయి కూడా రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మా ప్రభుత్వం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ మేము 1 లక్ష రూపాయలు మా ప్రభుత్వం వేసింది. పేదవాడి అభివృద్ధి మా లక్ష్యం. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఇలా తప్పుడు ప్రచారం చేయొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ధన్యవాదాలు. జై మదన్ అన్న, జై కాంగ్రెస్. నమస్కారం అండి. నా పేరు శివరాణి, మల్కాపూర్ నది, అది ఎల్లారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. మేము కొన్ని రోజుల నుంచి గుడిసెలా ఉన్నాము, కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు మాకు కొంతమంది ఏమన్నారంటే బిల్లు రాదు అన్నారు. నమ్మకంతో మేము సార్ నమ్మకంతో కట్టినాము, వెనుకకు అవ్వకుండా ముందుకు కట్టాము. కట్టినాక మాకు బీపీ బిల్లు 1 లక్ష రూపాయలు పడ్డాయి. మాకు అంతా సంతోషంగా ఉంది. అట్లనే నడవాలి. మదన్ మోహన్ గారికి ధన్యవాదాలు. జై మదన్, జై కాంగ్రెస్.